సో హాయ్ అందరూ ఎట్టున్నారు. సో నేను మీ ఎల్ఈడి గై అర్నా వ్లాగ్స్లో ఉన్నా. సో ఈరోజైతే అర్ణక మీద ఒక మంచి ప్రాంక్ చేస్తున్నాం. ఫస్ట్ ప్రాంక్ అనమాట ఇది. అంటే నాకు లాస్ట్ ప్రాంక్ ఎందుకంటే ఎందుకో చెప్పబోతుంది. సో స్కిన్ పీలింగ్ ప్రాంక్ అనమాట. ఎందుకని నేను గమ్ము పూసుకుంటా, కొంచెం ఆడినాక నేనంతా గీకుతా, తర్వాత ఏమైతే చూద్దాం. సో అందరికీ ప్రాంక్ నచ్చినట్టయితే సో ఈ వీడియోకి అయితే నేను 1K వ్యూస్ అయితే టార్గెట్ పెడుతున్నాను. సో అలానే ఒక 500 లైక్స్ అట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో మన అరుణాక ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నా ఛానల్ ఎల్ఈడి గై సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్స్ బిగిన్ ద షో. సో గమ్ అయితే చెక్ చేసాను, ఏడైతే పూస్తున్నాను. సో ఏం పెట్టడం లేదు. అమ్మో పడిందిరా. ఫోన్ మీద పడింది. సో ఇప్పుడు ఇక్కడైతే అంతా పూసేస్తా. సో ఇక్కడైతే అంతా పూసేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ కూడా పూసేద్దాం. చాలా రావడం లే, వాళ్ళు అసలు రావడం లే అసలు. సో మీలో కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ కర్మ. సో కొంచెంసేపు ఇంకా ఆరేదాకైతే చూడాలి. చూడండి నా చూడండి ఎలా అయిపోయిందా. సో ఇప్పుడైతే నాకైతే ప్రస్తుతానికి ఏం లేదు, ఇది ఆరేదాకా చూడాలి. మళ్ళీ ఘోరంగా. ఓకే, సో నా ఛానల్ వచ్చేసి మంచి గేమింగ్ కంటెంట్, అలానే మన ఈ మధ్య రీసెంట్గా మన ఛానల్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. 50 సబ్స్క్రైబర్స్ అన్నారు. సో ఇదైతే ఆరినట్టుంది. ఇప్పుడు గీకుదాం. ఉమ్మా పీకు. సో చూడండి మా రూమ్ ఎంత మెస్సీగా ఉందో. సో నేను ఇట్లా గీకిన అయితే మిమ్మల్ని చూస్తా. ఇప్పుడు వచ్చేసి మెయిన్ పార్ట్ ఇక్కడ అన్నమాట. కనపడంలే. సో ఇప్పుడు వెళ్ళి ఇక్కడ
సబ్బు రుద్దుకోవచ్చు ఎప్పుడు అందుకే బంకుంది. అదే చింతపండు అంతా రుద్దినా అందులో నీకు బంకుంది. చెప్పడం చూడు ఇంకా తడిత అంటే చర్మం కాదు కదా, పులి కూడా పొట్టు వస్తుందంటే లేచుకొని పనే కదా, నువ్వు బంకు వస్తుంది చూసుకున్నాండి. ఏంటి పిచ్చి కాకపోతే నేను ఇక్కడ కూర్చున్నా, నేను ఇక్కడ కూర్చున్నా పక్కన పెట్టేసిన పడేసాను. నేను ఎందుకు ఇక్కడ గమ్మల్లో దాంట్లోకే వాడినాడు. వాటికే వాడింటేనే అంతా నిప్పింది. ఇంకెట్లా వస్తుంది ఇదంతా? నువ్వు చేసిందే నువ్వే కదా ఇదంతా చేసింది. నువ్వే వంకాయలు మీరు ఎవరు గుత్తి వంకాయ వేస్తాన్నారు, గుత్తి వంకాయ ఇంకా దానికని ఇంకా మీరు ఎప్పుడు వస్తారు? గుత్తి వంకాయకి స్వయం కలిసొచ్చిన మహా ఎల్ఫ్ అది విజయాన్ని ఇస్తుందా? చెప్పు మిత్రమా. మా పోటీలో ఇచ్చిందిగా. ఇచ్చిందా? లేదు, నువ్వు కావాలని ఓడిపోయావా? నేను ఓడించుకున్నాను. నేను చెప్పింది వింటావని ఆశ తప్ప. నాకు శ్వాస కొంచెం కష్టంగా ఉంది. సో ఆమె లైట్గా అయితే చేసింది. సో ఆమె అక్కడికి వెళితే ఈరోజు గుత్తి వంకాయ అనమాట. సో నా దగ్గర అయితే ఇప్పుడు బ్లాగ్ స్టార్ట్ చేసినట్టు చూపిద్దాం. మరి ఇక్కడ నువ్వేమో అర్ణ బ్లాగ్స్ మరుగుజ్జు ఎల్ఫ్ హాయ్ చెప్పు. ఏం చేస్తున్నావు? నీ తాతగారు కూడా చేస్తూనే ఉంటారు. ఒక మరుగుజ్జు చేయగల అద్భుతమైన కార్యం తన తండ్రి నాకు వంకాయ అంటే ఇష్టం లేదు, కానీ ఈమెకు నాన్నకంటే ఇష్టం వంకాయ. చూడండి ఎలా దొబ్బుతున్నారు లోపలి. నీకు కూడా ఇష్టమా వంకాయ అంటే? అంటే ఏమేమి తింటావు వంకాయ? దాంట్లో అన్నీ తింటావా? పర్టికులర్ ఫేవరెట్ అని ఏమైనా ఉందే? వంకాయ రొట్టె. వంకాయ రొట్టె అంటే ఏ వంకాయ? వంకాయ అంటే జస్ట్ ఉత్తి వంకాయనా? దాని మీద కోసం ఉత్త వంకాయ రొట్టె తింటావా? ఉత్త వంకాయ ఇది నూనెంకాయ రొట్టె. గుత్తంకాయ రొట్టె తింటావా? అంతే, అదేనా నీకు ఫేవరెట్? నా ఫేవరెట్ దోశ, ఇడ్లీ, పూరి అన్నీ ఇష్టం. వంకాయ రొట్టె ఇష్టం. బెండకాయ అన్నీ ఇష్టం. వంకాయ బెండకాయ ఇష్టం లేదా? బెండకాయ కూడా ఇష్టం లేదా? ఎంతలే నువ్వు బెండకాయల బీరకాయల ఏంది ఇవన్నీ వస్తావు ఇప్పుడు నువ్వు? ఏం ఆగిపోయింది. వీడియో తీస్తున్నా. నువ్వు అంటే ఇప్పుడు నువ్వు ఏం దీంట్లో పెట్టినావా సినిమా? కాదు, సౌండ్ రాదా? మొత్తం కోస్తున్నాం. మొత్తం కోస్తేనే అది పట్టేది ఉప్పు కారం. అవి రాలిపోయేలా ఉన్నాయి. మా మనవడు రేపు హాస్టల్ పోతున్నాడు. చూడండి కొంచెం యశ్వంత్ రాజు. నేను అలా చూపించుకుంటానే ఉన్నా. చూస్తాను. మా యశస్విని కూడా కాలేజీ పోతుంది. ఏ కాలేజ్ చెప్పు? చైతన్య కాలేజీ పోతుంది. అంటే చైతన్యనే దాని పేరు? శ్రీ చైతన్య గోశాల కాలేజ్.
ఏ అంత అవసరమే యాను ప్రిన్స్ డ్యూరినా సో ఫస్ట్ అయితే ఎషక్ అవుతుంది తర్వాత నేను పోతా సర్లే నువ్వు ఒక పక్కకు వస్తుంటే ఈమె కారం వేస్తుంటుంది లోపల ఏ కారం ఇది అసలు మసాలా అదే ఏ మసాలా నూనెకాయ మసాలా దాంట్లో శనక్కాయలు నువ్వులు కొబ్బరి ధనియాలు అన్నీ ఎల్లిపాయలు, ఎల్లిపాయలు అల్లం. వేసి పడతారు. అది వంకాయలో తురుముతారు. తురమరు తొక్కుతారు. ఇప్పుడు ఇప్పుడు నీకు సైడ్లో ఈ వంకాయ దొరికింది, ఇంట్లో ఒక్క వంకాయ ఉంది, దాంతో ఇప్పుడు నీకు గుంతకాయ చేసుకోవాలా. గుంత అసలు అది రికార్డ్ అవుతుంది. ఒక్క వంకాయ అయితే గుత్తి వంకాయ ఎవడు ఏ తెలివి లేనివాడు కూడా చేసుకోవాలి. అంటే నువ్వు చేసుకుంటావు కదా. నేను ఒక్క వంకాయతో చేసుకుంటాను, 4 వంకాయలన్నా అయితే చేసుకుంటాను. ఇది దంచమంటే దంచదు. చూడు ఫ్రెండ్స్, ఈ పిల్లడు ఇప్పుడు చింతకాయ తొక్కాడు తొట్టాడు, చింతపండు తొక్కాలి. చూపి ఎట్టుండయో అవి లోపల. చింతపండులే ఫ్రెండ్స్. బొమ్మ ఇదిగోండి గొద్దెలు. ఎవరు తినరు. నేను తింటానమాట. చూడండి తీసుకుంటాను అన్నమాట ఒకటి. సో చూడండి నేను తీసుకుంటున్నా పెద్ద పీస్. సో ఇది అన్నమాట పెద్ద పీస్. పుల్ల ఉంటుంది. నేను అసలు రియాక్షన్ అయ్యాను. అంటే నేను నార్మల్గా నువ్వు చూడ్డంలే అని తీసేసుకున్నాను. చింతపండు ఏంది వీడియో తీస్తున్నావు? వాడు ఆహా. ఏంది తీస్తున్నావురా అంతా? చూడు 4 నిమిషాలే అయింది వీడియో. ఇంకేంది అది చూపి. నేను చూపిస్తాను కాదు. మసాలా ఇట్లా వంకాయలో పెట్టవాలేమో. నా ఛానల్కి 21 సబ్స్క్రైబర్స్ వచ్చినారు. నాకు 30 సబ్స్క్రైబర్లు కావాలా అని అడిగేపించుకోమని. సో ఈమెతో వీడియోస్ మళ్ళీ మేము హాస్టల్ నుంచి వంశీకి వచ్చినప్పుడు చేస్తాము. హోమ్సిక్ వచ్చినప్పుడు హైలైట్ చేస్తాం. చెప్పు. సో ఈమెతో అయితే ఎక్స్పెరిమెంట్లు కూడా చేస్తాం మేమిద్దరం. అంటే నోట్లో కారం వేసి, అంటే గొడ్డు కారం వేసి అప్పుడు ఏమంటారు తెలుసా, వీడెవడో సైకో మనవాడు దొరికినాడు ఈమెకి, సంపేలో ఉన్నాడు ఈమెని అనుకుంటా. ఓకేనండి. అంత సైడ్లకి ఇటు సైడ్ కూడా పెట్టు. మళ్ళా మీరు ఈరోజు ఏముంటే కమెంట్ చేయండి. అంతంత పెట్టాకు ఇవన్నీ. చెప్పు. హలో ఫ్రెండ్స్, మేము గుత్తి వంకాయ చేసుకుంటున్నాం. మీరేం చేసుకున్నారో మాకు తెలపండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ అర్రక ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. అర్రకకి 50 సబ్స్క్రైబర్లు రావాలి. నేను హోమ్స్కి వచ్చేసరికి ఆ అర్రకకి 50 సబ్స్క్రైబర్లు ఉండాలి. 50 సబ్స్క్రైబర్లు వస్తే అర్ణాకతో ఒక ఛాలెంజ్ చేపిస్తాను నేను. మీకు అక్క ఏమో అమ్మనా మళ్ళా అది ఎందుకు చేస్తుంది? ఏమో నాకు అట్లా చేసిందమ్మా. అదే తగ్గించుకుంటే మంచిది. చూడండి ఇంకా ఆపుతావా? చూడండి లోపల పెట్టలేరా? చూడండి జామకాయ ఉంది, జామకాయలు ఉంది. సో బాయ్.